అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగి ఆలోచించే ప్రయత్నించండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక బంగారం పెరుగుతోంది, రోజు రోజుకి పెరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో కొనాలనుకుంటున్నారా? అది మీ ఇష్టం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొద్ది రోజుల క్రితం 2 వారాల క్రితం దాదాపుగా 75,000కు పడిపోయింది 24 క్యారెట్ల బంగారం ధర. కానీ ఈ రోజు మాత్రం 80,530కి చేరుకుంది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు ఆ రేటు కాస్త తగ్గింది, 80,029 రూపాయలకు చేరుకుంటోంది. అటువంటి ఫ్లక్చువేషన్ ఉంది. ఇంతవరకు రోజు రోజుకి తగ్గిన బంగారం ధర ఎందుకు ఒక్కసారిగా పెరిగిందనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో ఇప్పుడు పసిడి ధరలు పెరిగిపోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,530 వరకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 73,800 రూపాయలుగా ఉంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి మాత్రం 93,269 రూపాయల వరకు చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బంగారం మాత్రం భగభగమంటే భూమి పొరల్లో నుంచి పుట్టిన బంగారం అంటే ఒక సినిమా డైలాగ్ ఉంది, మీకు బాగా గుర్తుంటుంది. కానీ ఇప్పుడు అదే బంగారం కొనాలంటే మాత్రం భగ్గమంటోంది. ముట్టాలంటే చాలు, టచ్ చేయాలన్నా సరే చురకలు చూపిస్తోంది. ఎందుకంటే ఒక్కసారిగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా మంత్ ఎండ్ వచ్చేసింది. సరే బంగారం తగ్గుతోంది, నెక్స్ట్ మంత్ కొనుగోలు చేద్దాం అనుకుని చాలామంది సేవ్ చేసుకున్నారు, కొంతమంది ప్లానింగ్స్ కూడా చేసుకున్నారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బంగారం చుక్కలు చూపిస్తోంది. ఎందుకు ఈ బంగారం ఇలా తగ్గుతోంది, ఇలా పెరుగుతోంది అనే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. మొట్టమొదటిగా వినిపిస్తున్న సమాధానం ఏంటంటే ఇటు గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, మరి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధ వాతావరణం, యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ వాతావరణం, 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చు అంటూ కూడా ఇటువంటి చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు బంగారం ధర ఒక్కసారిగా పెరగడానికి వెనకాల మరో కారణం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఇటు అరేబియా కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, లేకపోతే ఇటు ఇస్లాం కంట్రీస్గా మాట్లాడుకుంటుంటారు. ఆ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే బంగారాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే అస్థిరత ఉంది ప్రపంచవ్యాప్తంగా. మరి ముఖ్యంగా ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణంలో సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, ఇలా ఒపెక్ దేశాలు కావచ్చు, ఇలా మరికొన్ని దేశాలు మరి ముఖ్యంగా బంగారాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బంగారాన్ని కొనుగోలు చేసుకొని వాటిని దాచుకునే ప్రయత్నం చేస్తున్నాయి, అట్టు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కొనుగోలు పెరుగుతోంది. మరి దాంతోపాటు డాలర్ రేటు కూడా క్రమంగా పెరుగుతూ ఉండడంతో అటువైపు కాకుండా బంగారం వైపు మళ్ళుతున్నారు. మరి ముఖ్యంగా రేట్లు పడిన తర్వాత దీని మీదకు దృష్టి సారించారు ఎక్కువగా. అఫ్కోర్స్ మనం ఎప్పుడు మార్కెట్లో మాట్లాడుకుంటూ ఉంటాం, డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్కి తగినట్టుగా సప్లై. అట్ ద సేమ్ టైం ఒకవేళ డిమాండ్కి తగినట్టుగా సప్లై లేదనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా రేట్ పెరుగుతుంది. సో ప్రస్తుతం అటువంటి సినారియోని గత కొద్ది రోజులుగా మీరు గమనించుంటే భారత్లో ఇటు దీపావళి రోజు ఒక్కసారిగా సర్రమని రేచింది బంగారం ధర, దాదాపుగా 80,000 తాకేస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే జప్మని పడిపోయింది 75,000కి. ఎందుకు ఇంత అస్థిరత ఉంది అంటే కనుక అఫ్కోర్స్ ఆ టైంలో మనం కొనుగోలు ఎక్కువ చేస్తూ ఉంటాం, కానీ డిమాండ్ అండ్ సప్లైకి తగినట్టుగా డిమాండ్కి ఎక్కువగా ఉంటుందండి. అఫ్కోర్స్ ఆ టైంలో మరి సాధారణంగా బంగారం రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దీపావళి సందర్భంలో చాలామంది కొంటూ ఉంటారు, ధనత్రయోదశి నేపథ్యంలో కూడా కొంటూ ఉంటారు. సో అక్కడ డిమాండ్ తగినట్టు ఒక్కసారిగా పెరిగింది. ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ కూడా ఉంటుంది. 2 సందర్భాలు చూస్తూ ఉంటాం. ఒక ఫిక్స్డ్ టర్మ్కి సంబంధించి, అంటే ఇక్కడ ఈ రోజు ఎక్కువగా కొనుగోలు చేస్తారనుకున్నప్పుడు బంగారం ధరలు రెగ్యులర్గా పెరుగుతూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ తక్కువ ఉండి, ఆ తర్వాత ప్రొడక్షన్ తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంది అనుకుందాం, ఆ సందర్భంలో కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది 2వ సందర్భం అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి క్లారిటీ రావాల్సిందని అనుకోవాలి. మరి ముఖ్యంగా మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా డాలర్ రేటు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ ఆల్టర్నేటివ్గా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడికి పోదు, ఈ రోజు కాకపోయినా రేపైనా పెరుగుతుంది, ఒకవేళ పడినా రేపైనా పెరుగుతుంది అంటూ కూడా చాలామంది దాదాపు 2 వారాలుగా ఇటు బంగారం మీద ఇన్వెస్ట్ చేశారు. రేట్లు పడిపోయిన నేపథ్యంలో ఇంకా పడిపోతుందని ఒక అంచనాతోనో లేకపోతే పడిపోవచ్చని ఒక అంచనాతోనో ఇన్వెస్ట్ చేశారు.
దీంతో ఒక్కసారిగా జప్మని పెరిగింది. 75,000 వరకు ఉన్న బంగారం ధర ఇప్పుడు 80,000కు చేరుకుంది. ఇది ₹1,00,000 వరకు చేరుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం ఆర్టీవీ కూడా మీకు చెప్పింది 80,000 కాదు ₹1,00,000 వరకు చేరుకునే అవకాశం ఉంది. అటువంటి అంచనాలు ఉన్నాయి, అటువంటి చర్చ జరుగుతోంది. కారణం ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న అస్థిరత, దాంతోపాటు అమెరికా ఎలక్షన్స్ ప్రభావం, ఇవన్నీ కూడా కలగలిపి మేళవించి ఒక్కసారిగా బంగారం ప్రియులకు షాక్ని గురి చేస్తున్నాయి. మీకేమనిపిస్తోంది? బంగారం ఇంకా పడే అవకాశం ఉందా? బంగారం పెరిగే అవకాశం ఉందా? ఒకవేళ పెరిగితే ఏ కారణాలు ఉండొచ్చు, ఒకవేళ తగ్గితే ఏ కారణాలు ఉండొచ్చు? భారతీయులకు సంబంధించి బంగారాన్ని ఇక్కడ చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ఒకటి ఆర్నమెంట్స్, ఆఫ్ కోర్స్ ప్రపంచవ్యాప్తంగా ఆర్నమెంట్స్ అంటే అందరికీ ఇష్టమే. ఇటు ప్రపంచవ్యాప్తంగాను బంగారానికి ఆ నేపథ్యంలో ప్రియులు కూడా ఉన్నారు. కానీ భారత్లో బంగారు ప్రియులు ఇంకా ఎక్కువ. ఎందుకంటే మనకి అప్పటి నుంచి అనాదిగా వస్తున్న ఒక ఆచారంలా బంగారాన్ని మనం అట్టుపెట్టుకుని ఉంచుకుంటుంటాం. అంటే ఆభరణాల పరంగా కావచ్చు, లేకపోతే సేఫ్ పొజిషన్గా, ఇన్వెస్ట్మెంట్గా, మహిళలకు సంబంధించి మరి ముఖ్యంగా బంగారం మీద మరీ మక్కువ ఎక్కువ పసిడి అంటే. సో ఈ నేపథ్యంలో ఇటువంటి సినారియోలో కూడా ఒక ₹2 దాచుకుంటే బంగారం మీద పెడుతూ ఉంటాం. సో ఇక్కడ ఈ పరిస్థితి కేవలం ఇప్పుడు భారత్కే కాదు, ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా ఇటు మనం మాట్లాడుకున్నట్టుగా ముస్లిం కంట్రీస్కి సంబంధించి మరి ముఖ్యంగా ఇటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఖతార్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఏ దేశాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతోంది. బంగారం మీద మక్కువ ఎక్కువ చూపిస్తున్నారు. డాలర్ కాకుండా బంగారం మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఒకవేళ ఎటువంటి అస్థిరత పరిస్థితులు ఉన్నా సరే బంగారం స్టాండర్డ్గా ఉంటుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా ఉంటుందనే ఒక అంచనాతో అటువైపుగా మళ్ళుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ బంగారం ధరలు ఎక్కువ అవుతున్నాయి. మన దగ్గర తగ్గిన పరిస్థితి చూసాం, కానీ ఇప్పుడు మన దగ్గర కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ డిఫరెన్స్ అనేది ఉంది. ఒకప్పుడు మనం చూసుకుంటే మనం సాధారణంగా కొద్ది రోజుల క్రితం ఇదే అంశానికి సంబంధించి ఒక ఎక్స్ప్లెయినర్ కూడా ఆర్టీవీ చేసి మీ ముందు ఉంచింది. ఎందుకు మన దగ్గర బంగారం ధరలు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ తక్కువగా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో, కానీ ఇప్పుడు ఎందుకు అక్కడ ఎక్కువ లేదు, అక్కడ చాలా ఎక్కువగా ఉంది, మన దగ్గర ఎందుకు అదే బంగారం తక్కువగా ఉంది? ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చినప్పుడు, అంటే ఖతార్ నుంచో సౌదీ అరేబియా నుంచి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒక చిన్న బంగారం ఒక పట్టుకురారా అనేవాళ్ళు సాధారణంగా ఇళ్లలో మాట్లాడుకున్నప్పుడు. ఎందుకంటే అక్కడ బంగారం తక్కువ ఉంటుంది, లేకపోతే మేలిం బంగారం ఉంటుంది, లేకపోతే అక్కడ మేలిం బంగారం తక్కువ ధరలో ఉంటుంది. రీజన్స్ ఏమైనా కావచ్చు, ఇలా అనేక కారణాలు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే కనుక మన దగ్గరే బంగారం ధర తక్కువ ఉంది అనే చర్చ జరిగింది. సో ఇప్పుడు సినారియో కాస్త మళ్ళీ ఇప్పుడు రియాలిటీకి వచ్చి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందనేది ఆసక్తికర అంశం. ఎందుకంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా పెంచుతుందా ఈ చర్చ జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు డాలర్ రేట్ ఇంకా కంటిన్యూస్గా పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గుతాయా అంటే మరొక చర్చ. ఈ ఇంపాక్ట్లన్నీ కూడా బంగారం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. కారణం ఒకటే, బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకుంటే సేఫ్, బంగారాన్ని దాచుకుంటే రేపు ఉదయం పరిస్థితులు ఎలా మారినా, యుద్ధ వాతావరణం కాదు, ప్రపంచం తలకిందులైపోయినా బంగారం మనకి దాన్ని సేవ్ చేసుకునే సందర్భంలో మనకు ఉపయోగపడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో అటువంటి సినారియో మారుతోంది. ఇప్పుడు ఒకసారి రేట్ల పరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గ్లోబల్ లెవెల్లో ఎటువంటి సినారియో ఉంది, అసలు ఎందుకు ఇంతలా పెరుగుతోంది తగ్గుతుందని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇప్పుడు బంగారం రేటు కనీసం 3,000కు పైగా పెరిగిందని చెప్పుకోవాలి. 75 నుంచి 8,000 అంటే మనకి 5,000, కానీ క్రమక్రమంగా 3,000 గత వారం రోజుల నుంచి కూడా అంతలా పెరిగిన సిచ్యువేషన్. ఎందుకంటే స్పాట్ గోల్డ్ ఒక ఔన్స్కు $2,716 పలుకుతోంది. స్పాట్ సిల్వర్ కూడా అలాగే ఉంది. ఔన్స్కి $31.36 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్తో కంపేర్ చేసుకున్న భారత్ కరెన్సీ అంటే ఒక డాలర్ విలువ $84 చిలుకు. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉన్న పరిస్థితి. దీంతోపాటు ఇటు బులియన్ మార్కెట్లో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధర రోజు రోజుకు చాలా ఎక్కువగా పెరిగిందనే మాట ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు. ఎందుకంటే పెరిగిన సిచ్యువేషన్ 22 క్యారెట్ల బంగారం ధర దాదాపుగా $750 పెరిగింది. 10 గ్రాముల బంగారం 73,000 మార్కును కూడా టచ్ చేసింది. ఇక 24 క్యారెట్ బంగారం అయితే ఏకంగా తులం అంటే 10 గ్రాములు 11 గ్రాములు దాదాపుగా $820 వరకు పెరిగింది. దీంతో ప్యూర్ 24 క్యారెట్స్ బంగారం 80,000 వరకు టచ్ అయిన సిచ్యువేషన్. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఇలా బంగారం ధరలు పెరుగుతున్నాయనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇటు ఆఫ్కోర్స్ వెండి కూడా అలాగే ఉందనే చెప్పుకోవాలి. ఎందుకు పెరుగుతున్నాయంటే ఇటు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలు,
బంగారం రేట్ని రాకెట్లా తీసుకువెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం బంగారం పెరగడానికి కారణం అంటూ కొంతమంది విశ్లేషణ వినిపిస్తున్నారు. మరికొంతమంది అయితే అమెరికాలో ట్రంప్ గెలిచాడు, ఈ నేపథ్యంలో డాలర్ కావచ్చు, బిట్కాయిన్లు కావచ్చు డిమాండ్ పెరిగింది, దీంతో బంగారం ధరలు తగ్గాయి. జో బైడెన్ నిర్ణయంతో మళ్ళీ సీన్ ఒకసారి మళ్ళీ మారిపోయింది. ట్రంప్ వచ్చాక వడ్డీ రేట్లు తగ్గిస్తారంటూ ప్రకటన చేశాడు. సో ఇటువంటి సిచ్యువేషన్లో అందరూ బంగారం మీదకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో గోల్డ్ రేట్ పెరగడానికి ఇది కూడా ఒక కారణం అంటూ కూడా మరొక సిచ్యువేషన్ జరుగుతోంది. ఒకవేళ ఇది కంటిన్యూ అవుతే కనుక సిచ్యువేషన్ మారిపోయే అవకాశం ఉంది. 1,00,000 కూడా తాకొచ్చి 24 క్యారెట్ల బంగారం ధర అనేది మరొక చర్చ జరుగుతోంది. చెన్నైలో కూడా డిఫరెన్స్, ఆఫ్కోర్స్ భారత వ్యాప్తంగా డిఫరెంట్ సినారియో ఉందని చెప్పుకోవచ్చు. కానీ వెండి రేటు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉంది. దాదాపుగా కేజీ వెండి ఇటు 90 నుంచి 1,00,000 వరకు కూడా టచ్ అయ్యే అవకాశం ఉన్నాయంటే కూడా మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. బంగారం ధర ఇంకా రోజు రోజుకు పెరగచ్చు. మీరేమనుకుంటున్నారు? మీ అంచనాలు ఏంటి? బంగారం రేటు ఇప్పుడు 80,000 పైచిలుకుంది, ఇంకా ఎంతవరకు టచ్ అవ్వచ్చు? ఒకవేళ టచ్ అయితే మీ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సోర్స్ ఏంటి? ఎందుకంటే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. చాలామంది చదువుకున్న వాళ్ళు ఈ స్టోరీని చూడడం జరుగుతోంది. కొంతమందికి అవగాహన తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ అంటూ ఉంటారు, మరి కొంతమంది ఇంకొక ఆల్టర్నేటివ్స్ అంటూ ఉంటారు. సో మీకు ఇటువంటి సినారియోలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని చెప్పి మీ ఫీలింగ్, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, మీకు సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏది బెస్ట్ అనిపిస్తోంది? బంగారం పెరుగుతోంది కాబట్టి బంగారం మీద పెడితే బెటర్ అనుకుంటున్నారా, లేకపోతే ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా అనుకుంటున్నారా? పెరిగితే బంగారం ఎంతవరకు పెరగచ్చు అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.